తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. ఎప్పుడైనా కోడిపిల్ల ఒకటే ఎగిరిందంటే నమ్ముతారా? ఈ కథలో ఓ చిన్న కోడిపిల్ల అసాధ్యాన్ని సాధించిందంటే నమ్ముతారా? అదే ఆమె ధైర్యగాథ. వినండి, ధైర్యవంతురాలైన కోడిపిల్ల కథ. అనగనగా ఒక చిన్న గ్రామంలో పచ్చటి పొలాల మధ్య ఓ కోడిగూడు. అక్కడ ఉండే కోడి పిల్లల్లో ఒకతే పేరు చిన్ని. అంత నిద్ర లేచే లోపు ఆమె రెక్కల్ని ఊపుతూ ఇలా అంటుంది, ఓ రోజు నేను కూడా ఆకాశంలో ఎగరాలి, పక్షిలా కాదు, నన్ను నేనుగా నమ్మేలా ఎగరాలి అని అంటుంది. పెద్ద కోడి అంటుంది, అయ్యో చిన్ని, మనం ఎగరలేం తల్లి, మన రెక్కలు చిన్నవి, మన లక్ష్యం నేలపై. పక్కనే ఉన్న మేక నవ్వుతూ, చిన్ని ఎగురుతుంది అంటావా? అబ్బా, మిరపకాయ చెట్టు మీద నిలబడి చూడకు. అంత నవ్వినా చిన్ని మాత్రం తన కలను వదలలేదు. చిన్ని మొట్టమొదటిసారి ఓ చిన్న వేలు మొక్కపైకి ఎక్కి ఎగిరే ప్రయత్నం చేసింది. కానీ నేనిప్పుడు కాదు, కానీ నేను మరలా ప్రయత్నిస్తా అని అంటుంది. తల్లి కోడి అంటుంది, ప్రయత్నం చేసేవాడే గెలుస్తాడు చిన్ని, నీలో ఆ ధైర్యం ఉంది అని చెప్తుంది. చిన్ని రోజు రోజుకు నవీనమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అదే సమయంలో ఆ అడవి మీద ఒక ప్రమాదం దగ్గర పడుతుంది. ఏమైపోతుందో తెలుసుకోవాలా? సరే, ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద తుఫాను గాల్లో పాకుతున్న పక్షులు గూళ్ళను కూలగొడుతుంది. చిన్ని తమ్ముళ్ళు పొలాల్లో చిక్కుపడ్డారు. చిన్ని భయంతో అందరూ లోపలికి వెళ్ళాలి వేగంగా అని అంటుంది. చిన్ని ఆ తుఫాన్లో ఎగిరిపోతుందా లేదా తన తమ్ముళ్ళను రక్షించలేకపోతుందా? కంటిన్యూ చేద్దాం స్టోరీ. ఆమె ఎగిరే శక్తి కోసమే కాదు, తమ్ముళ్ళ కోసం కూడా తనను తాను రక్షించుకోవాలి చిన్ని. ఆమె ఆరంభించిన కళ ఇప్పుడు ఆమెకు నిజం కావాలంటే ఇదే అవకాశమా? ఆమె ఆరంభించిన కళ ఇప్పుడు ఆమెకు నిజం కావాలంటే ఇదే అవకాశమా? సరే, చిన్ని గాల్లోకి ఎగిరింది. ఆమె గాలిలో తేలుతూ తమ్ముళ్లకు దారి చూపించింది. అంతా ఆమె ధైర్యానికి సలాం అన్నారు. మేక అంటుంది, నిజంగా నీవు మా హీరోవే చిన్ని అంటుంది. పెద్ద కోడి అంటుంది, నీవు కోడి పిల్లవైనా నీ కళకి రెక్కలు ఉన్నాయి అని అంటుంది. చిన్నారులు, మన లక్ష్యం ఎగిరేలా కాకపోయినా సరే, మన ధైర్యమే మన రెక్కలు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, నువ్వు నమ్మితే సాధించలేనిది ఏదీ లేదు. ధైర్యం పట్టుదల ఉన్నవారే నిజమైన విజేతలు. పిల్లలు, మనం ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. ఈ స్టోరీ చాలా బాగుంది కదా.